మెదక్ జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు జిల్లా యంత్రాంగం రైతులను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు చేసే దిశగా రైతులను నడిపిస్తోంది. ఆయిల్ పామ్కు ఉన్న డిమాండ్తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలతో రైతులు సాగుకు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో 42 ఎకరాల్లో భారీ ఆయిల్ పామ్ నర్సరీని ఏర్పాటు చేసి సాగుదారులకు మొక్కలను అందిస్తున్నారు. జిల్లాలో ఆయిల్ పాము సాగు ప్రణాళికలు విస్తరణపై మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పూర్తి వివరాలను మా ప్రతినిధి శేఖర్ ముఖాముఖిలో వివరిస్తున్నారు. మెదక్ జిల్లాలో అయితే ఏళ్ల తరబడి రైతులు అయితే మూసధోరణి పద్ధతిలో వరి సాగు చేపట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరుతడి పంటలు పండించుకోవాలని చెప్పి సూచిస్తున్నప్పటికీ రైతులు కొద్దిపాటి వర్షానికి మళ్లీ వరి వైపు మొగ్గు చూపి వరి సాగు చేపట్టడం అనేటువంటి జరుగుతుంది. ఈ నేపథ్యంలో అయితే మెదక్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడానికి మెదక్ జిల్లా యంత్రాంగం కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి ఏ విధంగా ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడానికి ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి అనేటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ గారు మనతో ఉన్నారు. అయితే మరిన్ని వివరాలు వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెదక్ జిల్లాలో అయితే ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. ఉన్నప్పటికీ కూడా చాలా మంది రైతులు ఏం చేస్తారంటే వరి వైపు మాత్రమే వెళ్తా ఉన్నారు. అయితే ఈ ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి మెదక్ జిల్లాలో ఎన్ని ఎకరాల వరకు లక్ష్యంగా పెట్టుకున్నారు సాగు చేయడానికి? మన జిల్లాలో ఇప్పటివరకు 9% ఎక్సెస్ ఉంది. కానీ కొన్ని మండలాల్లో మనకి 30% గానీ 40% షార్టేజ్ నడుస్తున్నాయి. ఐఎండీ ఇచ్చిన ఫోర్కాస్ట్ పరంగా మనకి ఆగస్ట్ గానీ సెప్టెంబర్ నెలలో ఇంకా వర్షం రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. కాబట్టి మనం కూడా రైతులతో ఎప్పటికెప్పుడు మాట్లాడుతున్నాము. ప్రతి రైతు వేదికలు అవగాహన కార్యక్రమం కల్పించాము. ఆయిల్ పామ్ గురించి కూడా అందరికీ చెప్పడం జరుగుతున్నది. వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. సో మా జిల్లాలో 76 క్లస్టర్స్ ఉన్నాయి. 76 క్లస్టర్స్ లో వాళ్ళకి 40 ఎకరాలు చొప్పున మనం టార్గెట్ ఇచ్చాము. అందరికి ఆన్ ట్రాక్ ఉన్నాము. బై డిసెంబర్ లోపు వీ విల్ బి అచీవింగ్ అవర్ టార్గెట్ ఆల్సో. చెల్మెల్లో మనకు ఈ ఆయిల్ ఫామ్ సంబంధించి ఒక నర్సరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ నర్సరీలో సాధారణంగా రైతులకు సబ్సిడీ పరంగాని ఒక మొక్క ఎంతకు లభిస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక్కొక్క కంపెనీ అలాట్ అయినది. సో మా మెదక్ జిల్లాకి లివ్ పామ్ ఆయిల్ రిసోర్సెస్ వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. సో వీళ్ళే రైతులకి సులభంగా ఉంటే మా జిల్లాలోనే నర్సరీ ఏర్పాటు చేశారు. బయట నుంచి విత్తనాలు తీసుకొని అక్కడ మొక్కలు తయారు చేస్తున్నారు. సో ఈ మొక్కలు పరంగా మాకు యాజ్ ఆన్ టుడే దాదాపు 40,000 మొక్కలు రెడీ ఉన్నాయి. ఫార్మర్స్ కి ఎప్పుడైనా అవసరమైతే వాళ్ళు అక్కడ నుంచి తీసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఫార్మర్స్ కి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా రైతుల తరఫా నుంచి పెట్టడం జరుగుతుంది. కానీ ఇప్పుడే మనం ఫస్ట్ ఇయర్ లో వాళ్ళ కంపెనీ వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా కంపెనీ వాళ్ళే బియర్ చేసి ఫార్మర్స్ కి డైరెక్ట్ గా అక్కడి పంట పొలంకి వెళ్ళి ఇస్తున్నారు. సో ఆ రకంగా కూడా మనం ఇస్తున్నాము. ఒక ఎకరంకి మనకి దాదాపు 57 మొక్కలు అవసరం అవుతుంది. సో 57 కాకుండా 60 మొక్కలు మనం ఇస్తున్నాము. ఏదో ఒకటి ఫెయిల్ అయితే, ఏదో ఒకటి నష్టం జరిగితే సో దే విల్ హ్యావ్ బఫర్ ఆఫ్ 3 ఆల్సో. సో చాలా యూస్ఫుల్ పంట ఇది. ఒకవేళ ప్రొడక్షన్ స్టార్ట్ అయితే మార్కెటింగ్ కి కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు లివ్ పామ్ కంపెనీ ఇది ప్రొడక్షన్ కి కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ప్రొడక్షన్ తో పాటు హార్వెస్టింగ్ అయిన తర్వాత కూడా వాళ్ళే కలెక్షన్ సెంటర్ పెట్టుకొని అక్కడ నుంచి రైతుల నుంచి కలెక్ట్ చేసి దానికి మిల్లింగ్ చేసి ఆయిల్ కూడా తీసి వాళ్ళే మార్కెట్ కి అమ్మేస్తారు. ఇది మొత్తం పంట రావడానికి మనకి 3 to 4 ఇయర్స్ పడుతుంది. కానీ 3 to 4 ఇయర్స్ లో ఇది మొక్కలు మధ్యలో 9 మీటర్ గ్యాప్ ఉంది. సో ఆ 9 మీటర్ గ్యాప్ లో ఏదైనా కూరగాయలు గానీ అరేకా నట్తో పాటు మనం చాక్లెట్ ఇది కోకో పంట గురించి చెప్తున్నాము రైతులు. సో దానికి మీరు చేస్తే మీకు రెగ్యులర్ వచ్చిన ఆదాయం కూడా వస్తుంది. సైమల్టేనియస్లీ ఇది కూడా మనకి 3 ఇయర్స్ వరకు రెడీ అవుతుంది. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఈ ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా ఈ కోతులు బెడద కానివ్వండి, మిగతా జంతువులకు సంబంధించినటువంటి ఏమైనా పంటలపైన దాడి చేసే అవకాశం ఉంటుందా ఈ ఫామ్ ఆయిల్ కి సంబంధించి? పామ్ ఆయిల్ లో ఇది కూడా మనకి ఒకటి అడ్వాంటేజ్ ఉంది. మా మెదక్ జిల్లాలో కోతుల సమస్య చాలా విపరీతంగా అయింది ఈ మధ్యలో. సో పామ్ ఆయిల్ లో వాళ్ళ తరఫు నుంచి ఏం ఇబ్బంది లేదు. వాళ్ళకి కూడా ఇది తినడానికి కానీ ఏదైనా రావట్లేదు. బికాస్ దాంట్లో ఇది చాలా థార్న్ లాగా ఉన్నాయి. అండ్ రైతులు కూడా అందుకే ఇంకా ఎక్కువ ఇది అడాప్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. చివరిగా ఏంటంటే ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది, వర్షపాతం తక్కువ నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా చాలా మంది రైతులు కొద్దిపాటి వర్షానికి ఇప్పుడు వరి వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. జిల్లా కలెక్టర్గా మీరు రైతులకు ఈ ఆయిల్ ఫామ్ కానివ్వండి, ఆరుతడి పంటలు వేసుకునేటువంటి విధంగా మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి రైతు? నీళ్లు అవైలబిలిటీ పరంగా ఎంత వరి మనం హ్యాండిల్ చేయగలుగుతాం, ఎంత వరి వరకు మాకు నష్టం జరగకూడదు రైతులకి, ఆ రకంగా మనం గ్రామ్ స్థాయి లెవెల్ వరకు రైతులకి చెప్తున్నాం. సో దీన్ని కూడా మనం ఒకటి కంటింజెన్సీ ప్లాన్ అది తయారు చేసాము. సో దీంట్లో భాగంగా మా జిల్లాలో ఇప్పటి వరకు మనం గత సంవత్సరం జరిగిన 3,15,000 ఎకరాల్లో వరి జరిగింది. సో ఈసారి మనం 2,48,000 ఎకరాలకి మనం హ్యాండిల్ చేయవచ్చు. ఆ రకంగా మనం వరి 70 ఎకరాలకి తక్కువ చేసినా కూడా మనం ఉంటుంది. ఆ రకంగా మనం ప్లాన్ చేస్తున్నాము. సో కంటింజెన్సీ ప్లాన్ అనేది
ప్యాడీ టోటల్‌గా వద్దు. కానీ ఎక్కడ మనకి తక్కువ ఉన్నాయి, ఎక్కడ మనకి ఇబ్బంది ఉండొచ్చు, ఆ ఏరియాస్‌లో మనం రైతులకి చెప్తున్నాము కి మీరు ప్యాడీ కాకుండా రెడ్ గ్రామ్ గానీ, కందులు గానీ, మొక్కజొన్న గానీ, ఇతర పంటలు గానీ చేస్తే రైతులకి నష్టం జరగడానికి అవకాశం ఉండదు. ఇదండి ఇక్కడ తాజా పరిస్థితి. అయితే ముఖ్యంగా మెదక్ జిల్లాలో అయితే మనకున్నటువంటి అవకాశం బట్టి రైతులందరూ కూడా మూసధోరణి పద్ధతిలో వరి పంట కాకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ ప్రతిభా సింగ్ గారు సూచించడం జరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఆదాయం వచ్చేటువంటి ఈ ఆయిల్ ఫామ్‌లు సాగు చేసుకోవడం ద్వారా మనకు అధికంగా ఆదాయం లభిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది. శేఖర్, మెదక్ నుండి.